జిల్లాల ఉన్న నగరం గురించి చేసింది ఏది లేదని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఇదే మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నదిని కూడా తీసుకుంటే ఈ నది ద్వారా ప్రవహించే నీళ్లను కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకో లేకపోతే రంగారెడ్డి జిల్లాకో నల్లగొండ జిల్లాకో నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ తిరిగి వాటిని మొదలుపెట్టి నిధులు కేటాయిస్తూ ప్రతి నెల రివ్యూ చేస్తూ ముందుకు తీసుకుపోయేది ఈనాటి ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రులు ఇక్కడ దగ్గరుండి రివ్యూ చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఏమైనా చేశారా? గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జూరాల మేమే కట్టాం. ఇక్కడ ఉన్నటువంటి కోయల్ సాగర్ కానీ లేకపోతే భీమా కానీ లేకపోతే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ ఇటువంటి ఇత్యాది ప్రాజెక్టులన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే మొదలుపెట్టాయి. చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు జీవో ఇష్యూ చేసింది. మరి నువ్వు వచ్చి 10 సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా చేసావంటే ఏమి చేయకపోగా పాలమూరు ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారులానే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు. మేము వచ్చాం మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎస్ఎల్బిసి దగ్గర రివ్యూ చేసి టన్నెల దగ్గర లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రివ్యూ చేసి ప్రతి నెల బిల్లులు ఇస్తాం, పని జరగాల్సిందే అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేపిస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఏం చేయలేదు కదా. ఇది కృష్ణానది పరిస్థితి. పోనీ ఆ గోదావరిలో ఏమైనా చేసామంటే రాష్ట్రం మొత్తాన్ని కుదవబెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ మీరు చూశారు ఏమైపోయిందో, పూర్తిగా కుంగిపోయింది. ఈ మధ్యనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయ్యా మీ కాళేశ్వరం పని చేయకపోయినా మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ కుంగిపోయినా అందులోంచి చుక్క నీళ్లు తీసుకోకపోయినా మా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో గతంలో కట్టినటువంటి అనేక ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పి కానీ కడెం కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ లేకపోతే మిడ్ మానేర్ కానీ లోయర్ మానేరు లాంటి అనేక ప్రాజెక్టుల ద్వారా చివరికి దేవాదులు లాంటి వాటితో తీసుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా పనులు చేస్తే దాదాపు 66,77,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల టన్నులు అత్యధికం ఈరోజు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగింది. మరి కాళేశ్వరం లేదే, మేడిగడ్డ లేదే, అన్నారం లేదే, సుందిళ్ళ లేదే. మీరు 1,25,000 కోట్లు తీసుకొచ్చి దాంట్లో పోసి కడితే అది పనికి రాకుండా పోయినా ఇవాళ ప్రణాళికాబద్ధంగా మా ప్రభుత్వం ఆలోచన చేసి పండిస్తే మీకంటే ఎక్కువ మీ 10 ఏళ్ల సమయం కంటే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం హయాంలో సూచనల ప్రకారం అత్యధిక ధాన్యం పండిస్తే ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. ఇంకో ఆయన అంటాడు నేను ఉద్యమం చేస్తా బయటకు వచ్చి ఏం ఉద్యమం చేసేది 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014-18 నుంచి 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే. 2018-2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినాం. మేము మా ముఖ్యమంత్రి గారు యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా ఆలోచన చేసి
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా 2 లక్షల లోపులో ఉన్నటువంటి రైతుల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట ఇవ్వటమే కాదు, ఆగస్టు 15 లోపల చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వటమే కాకుండా నీలాగా తప్పించుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా వెనక్కి తిరగకుండా కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం. అరే 15 రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాట ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ 18,000 కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు. నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కొద్ది మందికి రేషన్ కార్డు లేకనో ఆధార్ కార్డు తప్పిపోయో లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పిదం వల్ల వాటి వల్ల కొద్దిమంది ఆగిపోతే ఇయ్యలేదు, మీరు మాట తప్పారు, మీ మీద ఉద్యమం చేస్తా ఉన్నాను. ఎందుకు చేస్తావయ్యా? మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి అలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంటింటికి వెళ్ళి లెక్క తీయండి, వాళ్ళంతా మన రైతు బిడ్డలే, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి కేవలం ఈ 3 నెలల్లో మొత్తం ఇంటింటికి తిరిగి లెక్కలు తెప్పించి ఈరోజు దాదాపు ఇప్పుడే మీ అందరి ముందు ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ ఇద్దరం కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి రైతాంగ సోదరులకి దాదాపు 3,000 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. దాదాపు 3,20,000 మంది రైతాంగ సోదరులకి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో సంఖ్య తెలియనటువంటి వాళ్ళకు సరిచేసి ఈరోజు మళ్ళీ ఇస్తా ఉన్నాం. సంవత్సరం కాకముందే ఇన్ని వేల కోట్లు రైతుల కోసం మేము వెచ్చించి ముందుకు పోతా ఉంటే మీరేం ఏడుస్తా ఉన్నారు, ఇక్కడ రైతులేమో పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి నిదర్శనం. మీరు ఏడుస్తూనే ఉండండి, మేము మాత్రం ప్రజల కోసం పండుగలు చేస్తూనే ఉంటాం, వాళ్ళ కోసం ఆలోచన చేసి ముందుకు పోతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మీలాగా రైతులకు సంబంధించిన ఇతర అంశాలన్నింటినీ పడకేసి దుప్పడ గప్పేసి వాళ్ళ గాలికి వదిలేసే పరిస్థితిలో లేవు. కేవలం రుణమాఫీ చేయటమే కాదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారాన్ని ఇస్తున్నాం. మేము 10 ఏళ్ళు మీరు పంట నష్టపరిహారం గురించి ఆలోచన చేయలే. వరద వల్ల పంట నష్టపోతే ఎకరానికి 10,000 లెక్క కట్టి పంట నష్టపరిహారానికి దాదాపు 100 కోట్లు రిలీజ్ చేసాం మొన్ననే. అట్లాగే రైతాంగ సోదరులకి మీలాగా వాళ్ళకి గాలి కొదిలేలే, వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి. ఆ బీమా వాళ్లే కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, మనమే ప్రభుత్వం తరఫున కడదామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది రైతాంగ సోదరులకి 1,433 కోట్లతో మీ ప్రీమియం మొత్తం మేం కట్టాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ నాయకత్వం గురించి ఆలోచన చేయలే. అంతేకాదు
పండిన పంటకి ఇన్సూరెన్స్ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పంట కోసం మీరు కట్టే ఇన్సూరెన్స్ని దాదాపు 2,500 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వ రైతుల పక్షాన ప్రీమియం కట్టడానికి కూడా ముందుకొచ్చాం. అంతేకాదు, మీరు వదిలేసినటువంటి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, పాలీ హౌస్, లేకపోతే ఫార్మ్ మెకనైజేషన్ ఇత్యాది అన్నిటికి కూడా సబ్సిడీలు ఇస్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి దాదాపు 73,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి వ్యవసాయాన్ని ఒక పెద్ద అద్భుతమైన పండగలాగా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద నువ్వు ఉద్యమం చేస్తా అంటే నీలాగా ఏడిసే వాళ్ళు వచ్చి నీతో కూర్చుంటారు తప్ప పండగ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు నీతో రారు, నీ దగ్గరకు కూడా రారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే రైతులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా కోటీసులు చేయాలని 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఇప్పుడే ఇక్కడ ఒక చెక్ ఇచ్చాం. అరే, ఇక్కడ మీరు అప్పులు సృష్టించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మేము రూపాయి పోగేసి సంపద సృష్టించిన ప్రతి పైసాని ప్రజల కోసమే పంచడం కోసం మేమందరం సమిష్టిగా పనిచేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజల కోసం నిబద్ధతో పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరిది, ఇది మనందరి ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. ఇది మనందరి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ పండుగలో పాలు పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్పడమే కాకుండా రాబోయే 4 సంవత్సరాలు కూడా మనం ఇదే రకంగా పండగ చేసుకుందాం. మీకోసం ఈ ప్రభుత్వం నిలబడి ఉంటుందని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. తెలంగాణను పచ్చని పంటల మడిగా, రైతు సేవల గుడిగా మలచేందుకు కృషి చేస్తూ ఈ ప్రజాపాలన తొలి వార్షికోత్సవాన్ని కర్షకోత్సవంగా మలిచిన